ఎలా చేస్తున్నారు ఏంటనేది గమనించి వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంది కత్తవని. దాన్ని తీసుకొని మన తోటలో ఉపయోగించిన తర్వాత గడ్డంతా చచ్చిపోయి భూమి కదిలి మొక్కల్లో విపరీతమైన పంట వచ్చేసి బాగా కుటుంబాన్ని హ్యాపీగా నడపడం అనేది జరిగింది. ఆ తర్వాత కుటుంబం కానివ్వండి, ఇతరులు కానివ్వండి చాలా గౌరవంగా చూడటం జరిగింది. మంచి పని చేసాం అనేది. అంటే మనం ఒక పని ప్రారంభించినప్పుడు చాలా ఇబ్బందులు, అవహేళనలు కానివ్వండి, లేకపోతే అనాసక్తి కానీ చాలామంది చెప్తారు. కానీ అది విజయం సాధించినప్పుడు మాత్రం మరింత ఆనందంగా వాళ్ళు ప్రశంసించే సందర్భం కూడా ఉంటుంది. దాన్ని మనం అప్పటిదాకా వెయిట్ చేసి. మీరు భావితరాలకు ఏం చెప్తారు? ఉద్యోగాలు చేయమని చెప్తారా, వ్యవసాయం చేయమని చెప్తారా, లేకపోతే ఏది మంచిదని మీ అభిప్రాయం? అవకాశం ఉన్నటువంటి ప్రతి పని, నేర్చుకున్న ప్రతి పనిలో కూడా మెరుగైనటువంటి విధానాలకు వెళ్తూ చేయటం అనేది మంచి విధానం అని నేను అనుకుంటాను. వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రోత్సాహం అనేది ఈరోజు లేదు. మన ప్రభుత్వాలు చేసే ఆలోచన విధానం అంతా కూడా పారిశ్రామికంగా కానివ్వండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ వీటిల్లో ఉపయోగించి ముందుకెళ్ళవచ్చు అని అంటున్నారు. కానీ ప్రధానమైనటువంటి భూమికి అయినటువంటి వ్యవసాయాన్ని వదిలేసినందువల్ల సమాజానికి ఉత్పత్తి రాదది. వాళ్ళు హాయిగా ఉంటే మాత్రమే ఉత్పత్తి, ఆహార ఉత్పత్తి జరుగుతుంది. పైగా నాకు ఇది ఎక్కువ ఇష్టపడటానికి కారణం ఏంటంటే, ఏదన్నా పని చేసినప్పుడు తక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. తర్వాత దాన్ని ఇతరులకి షిఫ్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ లాభం తీసుకొని అందరూ బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. ఉత్పత్తి మాత్రం ఒకటే ఉంటుంది. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎక్కువ మంది లాభాలు తీసుకొని బ్రతుకుతూ ఉంటారు. వ్యవసాయం అలా కాదు. వ్యవసాయం గుప్పిడి గింజలు వేసిన తర్వాత గంపడి గింజలు పండించగలుగుతారు. సమాజానికి ఇది నూతనంగా ఉత్పత్తి జరిగేటువంటిది వ్యవసాయం. కాబట్టి మానవ జాతికి వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఉత్పత్తి అనేది నా అభిప్రాయం. మిగతావన్నీ లేకపోయినా ఉండొచ్చు. కానీ అంటే పాలకులు వ్యవసాయం పట్ల చిన్న చూపు చూస్తున్నారంటారా, లేకపోతే ఏంటి మీ అభిప్రాయం? పాలకులకి వ్యవసాయం మీద మిగతా వాటిలో ఉన్నటువంటి ఆసక్తిలో కనీసం 10% కూడా లేదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకు? వాళ్ళు రైతు బిడ్డలేగా, వాళ్ళకి ఎందుకు లేదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? పాలించే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ సపోర్ట్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి రైతులకి వీళ్ళకి వాయిస్ ఉండదు, చదువుకొని ఉండరు, కష్టపడటమే తెలుసు. ఇవన్నీ ఈ మధ్య కొంచెం పెరిగినా కానీ కొంతమంది బ్రోకర్లుగా పెరిగినా కూడా సాధారణంగా ఉన్నటువంటి రైతులకి ఈ వ్యవహారాలన్నీ తెలియవు. ఏదో వాళ్ళ కులం పేరుతోటో, మతం పేరుతోటో, డబ్బులు ఇచ్చిన పేరుతోటో ఓట్లు వేసి అంతవరకే రాజకీయం చేస్తారు తప్ప ఈ ప్రభుత్వం విధానాలు ఏంటి, ప్రభుత్వం ఏ విషయాల మీద అంటే ఎన్నాళ్ళ మించి వ్యవసాయం మీద ఇట్లా ప్రభుత్వాలకి మంచి అభిప్రాయం లేదని మీ అభిప్రాయం? సాధారణంగా అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం వేరు, వాళ్ళ కోసం ప్రత్యేకమైన కృషి చేసి వాళ్ళ అభివృద్ధి చేయటం వేరు. అదే మీ అనుభవం మీద కాదండి, మీ అనుభవం మీద ఎన్నాళ్ళ మించి వ్యవసాయం మీద పాలకులకి మంచి అభిప్రాయం లేదని ఎన్నేళ్ల మించి చూస్తున్నారు? మంచి అభిప్రాయం లేదా అనలే, మనం అందరూ బాగుండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళని పైకి తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు బాగా అభివృద్ధి చేయాలన్నటువంటి విధానాలు అనుసరించకపోవటం, అటువంటి ప్రాజెక్టులు పెట్టకపోవటం, ఆ ప్రోత్సాహం సరిపోయినంత ఇవ్వకపోవటం అనేది. అంటే ప్రభుత్వాలకి మీరు ఎక్కడికక్కడగా వ్యవసాయ రంగాన్ని వాళ్ళ మాట ద్వారానో, వాళ్ళ స్టాల్స్, వాళ్ళు పండించిన పంటలకి రేటుకు గిట్టుబాటు ధర కల్పించి స్టాల్స్లో పెట్టి వాళ్ళని రైతులను ప్రోత్సహించమని చెబుతున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా మినిమం రేట్ అనేది ఇవ్వగలగాలి. రైతు ఎప్పుడైనా బాగుండాలి అని అంటే, నాకు ఈ పంటకి ఇంత రేటు వస్తుంది, కనీసం ఇంత రేటు వస్తుంది అన్నప్పుడు దానికి తగ్గటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టుకుంటూ. ఇప్పుడు ఎట్లా ఉంది కందుల రేటు కింట? ఏదండి ఈ సంవత్సరం కందుల రేట్ ఎట్లా ఉంది? కందులు ఈ సంవత్సరం 6,000 అని చెప్తున్నారు. 10,000 ఉంది. 6,000 అని చెప్తున్నారు. అంతకుముందు 2 ఏళ్ల క్రితం ఎంత ఉంది? ఇది 2 ఏళ్ల క్రితం 10,000 ఉంది. 2 ఏళ్ల క్రితం 10,000 అమ్మాము. నేను కూడా 10,000 అమ్మాను. అది ఆర్గానిక్లో 11,000, 12,000 కూడా ఇచ్చి. అంతకుముందు ఒక 4-5 ఏళ్ల క్రితం ఎట్లా ఉండేది ఈ రేట్లు? ఈ రేట్లు ఎప్పుడు కూడా అప్పట్లో ఉన్నమ్మా. ప్రభుత్వ విధానాల్లో వీళ్ళు చేసుకున్నటువంటి ఇతర దేశాలతో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో వ్యవసాయాన్ని ఎవరైనా విస్తృతంగా ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. కాబట్టి ఎవరు ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనే దాంట్లో వీళ్ళంతా నిర్ణయాలు చేసుకొని
రైతులకి ఇక్కడికి మన పంట ఎంత ఉంది ఎంత అవసరం అనేది క్యాలిక్యులేషన్ లేకుండా వాళ్ళు పంపించారు కాబట్టి టన్ను దిగుమతి చేసుకోవటం రేట్లు టక్కన పడిపోవటం ఇవన్నీ కూడా రైతులకి. ఇప్పుడు మరి రాజధానిలో మీ పొలాలు మీ ఊరు ఉంది కదా, మీకు సంతోషంగా ఉందా రాజధాని ఇక్కడ ఉంటాం, లేకపోతే రైతులు ఎందుకు ఇచ్చారు వేస్ట్గానే ఉందా? మీ అభిప్రాయం ఏంటి? రాజధాని ఎక్కడైనా ఉండవలసిందే. ఇక్కడ ఉన్నారు, బాగానే ఉంది, రాజధాని ఉంది, దానికి తగ్గటువంటి ఏర్పాట్లు, దానికి తగ్గటువంటి డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటివన్నీ చూడాలి. ఇక్కడ సాధక బాధకాలు ఉంటాయి. మరి రైతుగా రాజధాని రైతుల మీద గొడవలు జరిగి కొట్టడానికి వచ్చినప్పుడు మీరు ఏమైనా స్పందించారా? మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను, నేను వ్యవసాయం చేస్తున్నాను అన్నారు కదా, రాజధాని అన్ని వేల ఎకరాల భూములు ఇచ్చారు రాజధాని రైతులు, వాళ్ళ తరపున మీరేమన్నా ఎప్పుడైనా వాయిస్ వినిపించడం కానీ రాజధాని ఉండాలి అన్న దాంట్లోనే మా అభిప్రాయం ఉంది మొదటి నుంచి కూడా. అక్కడ రైతులకు న్యాయం చేకూర్చాలనేది, అదే సందర్భంలో అక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళకు కూడా వృత్తి కల్పించాలి, వాళ్ళకి అవకాశాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం అనే దాంట్లో మేము. అని ఎప్పుడన్నా మీ నాయకుడు ఎవరు ఇప్పుడు మీకు మంగళగిరి? అక్కడ ప్రత్యేకించి మాకు ఒక నాయకుడు అంటూ లేరమ్మా. మీరు ఓటు ఎవరికి వేసారు? వాటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. నేను వచ్చిన దగ్గర నుంచి రిటైర్ అయిన దగ్గర నుంచి కూడా. కాదా అంకుల్, మన ఎలక్షన్ జరిగింది కదా, ఎవరికన్నా ఓట్లు వేసారా? అది కూడా వేయలేదా? ఓట్లు అనేది ఎవరికి వేసామనేది చెప్పకూడదు, ప్రకారం ఎవరు అడగకూడదు, చెప్పకూడదు. పోనీ పరిపాలించే రాష్ట్రమైన ఓటు అది ఓకే, అది మీ ఇష్టం. మా పాలకులు ఎవరు వచ్చినా కానీ మాకు ఒకలాగానే ఉంటుంది. వాళ్ళు ఏ వర్గానికి పనిచేస్తున్నారు, ఏ ప్రజలు పనిచేస్తున్నారు అనేది మాకు లక్ష్యంగా ఉంటుంది తప్ప వాళ్ళ అభిమాని మీకు పని చేయట్లేదా ఇప్పుడు పాలకులు? పని చేయట్లేదని అంటే మీరు అంత నిర్మమాటంగా చెప్పాలని అంటే ఎప్పటి నుంచో ఉందో. మీరు రైతు కాబట్టి ఉన్నది ఉన్నట్టే మాట్లాడండి, తప్పే ఉంది. మాకు రైతులకు సంబంధించి ఎవరు కూడా బ్రోకర్లు లేకుండా ఏ పని జరగదు. ఒక వ్యవసాయాన్ని ఆన్లైన్ చేసుకోవాలి. వాళ్ళందరికంటే చదువు లేదు అంకుల్, మీరు ఆల్రెడీ ఎడ్యుకేట్ పర్సన్, జాబ్ చేశారు, ఏదో ఒక వంక చెప్పి పంపిస్తారు. ఇది కాదండి, ఇది అవ్వదండి అని చెప్పి ఏదో ఒక కొర్రీ చేసి పంపిస్తారు. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేశాను కాబట్టి ఏ పైన చేయాలంటే చిత్తశుద్ధితో చేయాలంటే దానికి ఉన్నట్టు లోపాలని వాళ్ళకి చెప్పి సరి చేసుకోమని చెప్పి చేయించడం అనేది చాలా సహజమైన పద్ధతి, చేయడానికి అవకాశం ఉంటుంది. లేకుండా ఏదో కొర్రీ చేసి. ప్రధానంగా మీరేం చెప్తున్నారంటే రైతులను ఆదుకోమని, రైతుల్ని పండించిన పంటకు గిట్టుబాటు ధర గురించి వాళ్ళు ఇంకా మోటివేట్ చేసి ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెట్టమని ఈనాటి పాలకులు చెప్తున్నారు. వ్యవసాయం చేయడానికి ఇంకో ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. వీళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి కాకినాడలో పాలేకర్ గారికి 10 రోజులు చేశారు. 5-6 వేల మంది రైతులు కూడా అటెండ్ అయ్యారు. ఆ తర్వాత గుంటూరు దగ్గర కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత తిరుపతిలో కూడా పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొంత ప్రయత్నం జరిగి దీన్ని బాగా ప్రోత్సహించాలన్న దాంట్లోకి వెళ్ళారు. కానీ అది ప్రోత్సహించడం ఎంతవరకు ప్రోత్సహించారు అనేదంటే వీళ్ళ తయారైనటువంటి సరుకులకి ఒక ప్రత్యేకమైన ధర రావటం కానివ్వండి, ఒక ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివి జరగలేదు. ఓకే, సరే అండి, మీరు మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు మీకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ మంచి మాటలు, మీరు రైతాంగం తరపున మాట్లాడినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ మాట ద్వారా కొంతమంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతారని నేను కూడా ఈ ప్రభుత్వాన్ని ఆకాంక్షిస్తున్నా, అభ్యర్థిస్తున్నాను. నమస్కారం అండి, థ్యాంక్ యూ.